శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి దేవీ భాగవతంలో వ్యాసుడు జనమేజయుడికి చెప్పినటువంటి దేవి యొక్క మహత్యాన్ని చెప్పాడు. ఇప్పుడు దేవి యొక్క యజ్ఞ భేదాల గురించి మనం చెప్పుకుందాం. సౌనకాది మహామునులారా, వ్యాసుడి ఉపదేశంతో జనమేజయుడు సంతృష్టి చెందాడు. అయితే దేవి యజ్ఞం ఎలా చేయాలో, మంత్రాలు ఏమిటి, హోమద్రవ్యాలు ఏమిటో, ఎందరు బ్రాహ్మణులు కావాలో, ఏం దక్షిణ ఇవ్వాలో తెలియజేయమని యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తానని అన్నాడు జనమేజయుడు. అప్పుడు వ్యాసుడు దేవి యజ్ఞం విధానాన్ని వివరించాడు. జనమేజయ, దేవి యజ్ఞ విధానాన్ని చెప్తున్నాను, తెలుసుకో. సాత్విక, రాజస, తామస భేదాలతో ఈ యజ్ఞం 3 విధాలు. మునులు సాత్విక యజ్ఞం చెయ్యాలి. నీ వంటి రాజులు రాజస యజ్ఞం చెయ్యాలి. తామసం కేవలం రాక్షసులకే. జ్ఞానులకు, విముక్తులకు ఇవేవీ పట్టవు. సామాగ్రి సంబరాలతో దేశం, కాలం, ద్రవ్యం, మంత్రం, బ్రాహ్మణులు, శ్రద్ధ ఇవన్నీ సాత్వికంగా ఉంటే దాన్ని సాత్విక యజ్ఞం అంటారు. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి దీనికి చాలా ముఖ్యం. పూర్ణ ఫలాన్ని ఇస్తాయి. లేకపోతే యజ్ఞం ఫలించదు. అన్యాయంగా లభించే ద్రవ్యం సుకృతానికి పనికిరాదు, అంటే మంచి పనులకి పనికిరాదు. దానివల్ల ఇహలోకంలో కీర్తి రాదు, పరలోకంలో ఫలం దక్కదు. అంచేత న్యాయార్జితమైన ద్రవ్యాన్నే సుకృతాలకు ఉపయోగించాలి. అప్పుడే యజ్ఞం సర్వాత్మికంగా ఫలిస్తుంది. దీనికి నీవంశంలోనే ఒక చక్కటి ఉదాహరణ ఉంది. పాండవులు రాజసూయాగం చేశారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని స్వయంగా వచ్చి పూజలు అందుకున్నాడు. బ్రాహ్మణులంతా భూరిదక్షిణతో సంతృప్తి చెందారు. కానీ యజ్ఞం పూర్తయి 3 నెలలు తిరగకుండానే పాండవులు అడవుల పాలయ్యారు. జోదంలో ఓడిపోయారు. పాండవ ధర్మపత్ని అవమానాల పాలైంది. ఇన్ని కష్టాలు వచ్చాయి అంటే ఆ యజ్ఞం చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలం ఏమైనట్టు? మహాత్ములయ్యుండి విరాట్ దాసుకు దాసులయ్యారు. కీచకుడి చేతిలో ద్రౌపది పరాభవం చూసింది. బ్రాహ్మణ ఆశీర్వాదాలన్నీ ఈ యజ్ఞంలో ఇచ్చినవి ఏమైపోయినట్టు? వాసుదేవుడి పట్ల పాండవులకున్న అనన్యభక్తి ఎక్కడికి పోయింది? సభలో జుట్టు పట్టుకుని ఈడుస్తుంటే ధృతరాజకుమారిని కాపాడుకోలేకపోయారేంటి? ఈ ధర్మ విపర్యానికి కారణం ఏంటి? రాసి పెట్టి ఉంది, అలా జరిగింది అనుకున్నట్లయితే మరి వేదమంత్రాలన్నీ వ్యర్థమైపోవా? అవి వ్యర్థమైపోతే మొత్తం వ్యవస్థ అంతా వ్యర్థమైపోయినట్టే కదా. సర్వ ప్రమాణాలు వ్యర్థమైపోతాయి, సర్వ ఉపాయాలు వ్యర్థమైపోతాయి. అంచేత జరగవలసింది జరుగుతుంది అనే ఆలోచన బుద్ధిలో కూడా రాకూడదు. దైవము, ఉపాయము రెండింటినీ అంగీకరించి ఆలోచించాలి. ఒక మంచి పని చేసినప్పుడు విపరీతమైన ఫలం వస్తే ఆ పనిలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావించాలి. దానికోసం శోధించాలి. కర్తభేదమా, ద్రవ్యభేదమా, మంత్రభేదం, అంటే చేస్తున్నటువంటి కర్త తాలూకా వల్ల లోపమా, ఖర్చు పెట్టినటువంటి ద్రవ్యంలో లోపమా, చెప్తున్నటువంటి మంత్రంలో లోపమా, ఇలా ఈ 3 ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఈ యజ్ఞం చేసిన తర్వాత విపరీతమైన ఫలం మాత్రం ఇస్తాయి. ఒకప్పుడు దేవేంద్రుడు రాక్షస వినాశనం కోరి యజ్ఞం చేశాడు. దాన్ని విశ్వరూపుడు గురువుగా ధరించాడు. అతడు రాక్షస పక్షం వాడు. విశ్వరూపుడు బుద్ధి పోనిచ్చుకుంటాడా? దానవులకు, దేవతలకు స్వస్తి అగుగాక అంటూ యజ్ఞం ముగించాడు. రాక్షసులంతా వినాశానికి బదులు తల్లి పంచెను చేరి హాయిగా దందన బుద్ధి చెందుతున్నారు. ఇదేమిటా అని ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడ పొరపాటు జరిగిందా అని గ్రహించాడు. ఇది కర్తభేద దోషం. విశ్వరూపుని గురువుగా పెట్టుకోవడమే యజ్ఞంలో విపరీత ఫలాన్ని ఇచ్చేసింది. ఇంద్రుడు అలిగి వజ్రాయుధానికి పని చెప్పాడు. వెంటనే విశ్వరూపుడు శిరస్సును తరిగేశాడు. ద్రోణుణ్ణి సంహరించే పుత్రుడు కావాలంటూ ద్రౌపదుడు యజ్ఞం చేశాడు. ఏ లోపం లేకుండా కర్త ద్రవ్య మంత్రశుద్ధితో నిర్వహించాడు. దుష్టజుమ్నుడు, ద్రౌపది జన్మించారు. ద్రౌపదుడి కోరిక నెరవేరింది. యజ్ఞం సఫలమైంది. అలాగే దశరథ మహారాజు పుత్రకామేష్టి నిర్వహించాడు. 4 కొడుకులను పొందాడు. నిర్దిష్టంగా యుక్తాయుక్తంగా నిర్వహిస్తే యజ్ఞాలు ఇలా సత్ఫలితాలు వస్తాయి. అంటే ఇక్కడ దేవేంద్రుడిలో విశ్వరూపుని గురువుగా పెట్టుకోవడం వల్ల వచ్చినటువంటి రాక్షస గురువు అవ్వడం వల్ల ఇంద్రుడికి నాశనం వచ్చింది.
అంటే రాక్షసులను కూడా అందులోకి దీవించాడు. అందువలన ఆ గురువునే దేవేంద్రుడు చంపేశాడు. కానీ ద్రోణుడి గురించి, ద్రోణుని సంహరించేవాడు పుట్టాలని ద్రౌపదుడు యజ్ఞం చేస్తే మాత్రం ద్రౌపది ధృష్టద్యుమ్నుడు పుట్టాడు. ధృష్టద్యుమ్నుడు కదా తర్వాత శిఖండిగా మారుతాడు. అలాగే దశరథ మహారాజు యజ్ఞం చేస్తే శ్రీరాముడు మొదలైన నలుగురు మంచి బిడ్డలను కన్నాడు. అంటే యజ్ఞాలలో లోపాలు ఏవి జరగకపోతే, అంటే కర్తులోపం కానీ ద్రవ్యలోపం కానీ లేకపోతే మంత్రలోపం కానీ జరగకుండా ఉంటే మంచివి ఫలితాలు వస్తాయన్నమాట. అందుచేత యజ్ఞం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. పాండవుల యజ్ఞంలో కూడా ఒకటి వైగణ్యం ఉంది. అందుకే విపరీత బలం వచ్చి కష్టాల పాలయ్యారు. ఎక్కడ జరిగిందంటే అది రహస్యానికి వారు నిర్ణయించినటువంటి ద్రవ్యం న్యాయార్జితం కాదు. రాజులను కొట్టి దోచి తెచ్చినటువంటి ధనం అందులో పడిపోయింది. అంటే రాజులను కొట్టి దోచి తెచ్చిపెట్టినటువంటి ధనం యజ్ఞంలో ఉపయోగించారు. అందుకని బెడిసి కొట్టింది. గర్విష్ఠులై అధికార సంప్రదర్శనగా చేశారు కనుకనే విపరీత ఫలం వచ్చింది. అంటే మాలాగా ఎవరూ చేయలేదని గర్వంతో ఉండబట్టి విపరీతమైన ఫలితం వచ్చింది. సాత్విక యజ్ఞం అత్యంత దుర్లభం. ఇది వైకాసన మునీశ్వరులకు విహితమైనటువంటి యజ్ఞం. వారు నిత్యము సాత్విక ఆహారాన్నే తీసుకుంటారు. నిరంతర తపస్సులు, న్యాయార్జితము, అరణ్యలబ్ధము అయిన ద్రవ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. లేదంటే సంస్కార సంపన్నమైన ఋషి ద్రవ్యం వాడతారు. పశుబలి అది లేకుండా కేవలం పురోడాసాన్ని మంత్రపూర్వకంగా హోమం చేస్తారు. యజ్ఞం పట్ల, మంత్రం పట్ల శ్రద్ధ ఇంత అంతా కాదు. ఇలా చేస్తే అవన్నీ సాత్విక మఖాలుగా, ఉత్తమోత్తమాలుగా సాత్విక యజ్ఞంగా అయి చక్కటి ఫలితాలని ఇస్తుంది. రాజస యజ్ఞం ద్రవ్య బహుళంగా ఉంటుంది. రూపాలు ఉంటాయి. ఇవి క్షత్రియులకు, వైశ్యులకు విహితాలు. ఈ రాజస యజ్ఞం ఏంటంటే క్షత్రియులు, వైశ్యులకి చేస్తారు. దానవులకు చెప్పిన తామస ముఖాలు, సక్రోధాలు, సామర్థులను అవి మదవర్ధకాలు, అవి క్రూరయజ్ఞాలు. రాజస యజ్ఞం క్షత్రియులకి, వైశ్యులకి ఉపయోగపడితే దానవులు చేసే యజ్ఞం ఏంటి? తామస యజ్ఞం. ఇందులో ఏమవుతాయి? ఇది క్రూర యజ్ఞం అన్నమాట. అది క్రూరయజ్ఞం ఉండడం వల్ల అందులో వచ్చేటువంటి ఫలితం కూడా క్రూరంగానే ఉంటుందన్నమాట. మోక్షకాములైన మహాత్ములకు, మునులకు, విరక్తులకు చెప్పింది మానస యజ్ఞం. ఇది పూర్ణయజ్ఞం. మిగతా యజ్ఞాలకు శ్రద్ధ, ద్రవ్య, క్రియ, బ్రాహ్మణ, దేశకాలాది లోపాలు ఉండొచ్చు. కానీ మానస యజ్ఞానికి వాటితో పని లేదు. మానస యజ్ఞం అంటే మనస్పూర్వకంగా చేసేటువంటి యజ్ఞం. దీనికి ఒక ద్రవ్యం అక్కర్లేదు, ఒక శ్రద్ధ అక్కర్లేదు, ఒక మంత్రం అక్కర్లేదు. ఇవేమీ అక్కర్లేకుండా మానసతో చేసేటువంటి యజ్ఞం అన్నమాట. అది ఎలా చేయాలంటే ముందు మనస్సును, అంటే రాజస తమ గుణాలు, సాత్విక గుణాలు అన్నిటినీ శుద్ధిపరచుకుని మనస్సును శుచిగా ఉంటే దేహం కూడా శుచిగా ఉంటుంది. ఇంద్రియార్థాలను విడిచిపెట్టి మనస్సు శుద్ధి అవ్వాలి. అప్పుడు దానికి యజ్ఞం చేసే అధికారం వస్తుంది. మనోయజ్ఞం అంటే మామూలుగా దొరికేది కాదు. ముందు ఈ త్రిగుణాలను వశంలో ఉంచుకోవాలి, మనస్సుని శుచిగా ఉంచుకోవాలి, ఇంద్రియాలను శుచిగా ఉంచుకుని అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే మనశ్శుద్ధికి మనం అర్హుతులు అవుతాం అన్నమాట. విశాలమైన మండపాన్ని యాజ్ఞీయ తరుస్తంభాలతో మనస్సులోనే కల్పించుకోవాలి. ఇక్కడ విశాలమైన మండపం ఉంటుందని ఇలాగ మనసులోనే ఊహించుకోవాలి. అందులో శాస్త్ర సమ్మతమైన కొలతలతో వేదికను నిర్వహించుకోవాలి. ఋత్విగ్రా బ్రాహ్మణుల్ని వరణం సమర్పించడం అన్ని మనస్సుతోనే ప్రాణపాన వ్యాన సమాన దానోగ్లను అన్నిటినీ యజ్ఞ దిశలో తన్మాంత్రంతో స్థాపించాలి. ఇదంతా కూడా యజ్ఞం ఎలా చేస్తామో బాహ్యంగా మనసులో కూడా
అలాగే యజ్ఞాన్ని ఊహించుకుని చెయ్యాలి. వీటిలో ప్రాణము, గార్యపత్యము, అపానము, ఆవహాని అగ్ని, వ్యానము, దక్షిణాగ్ని సమానము, అవసజ్యాగ్ని ఉదానము, సభ్యాగ్ని, ఇవి పరమోత్తమిష్టమైనటువంటి అగ్నులు. వీటిలోనే కూడా అగ్ని ఎలా ఉంటుందో పంచయజ్ఞాగ్నాలు అన్నిటినీ కలిపి ఈ మనసులోనే ఊహించుకోవాలి. త్రిగుణవర్జితము శుచిమంతమైన ద్రవ్యాన్ని మనసుతోనే భావించాలి. ఈ ద్రవ్యం కూడా ఒక మంచి సత్కర్మల ద్వారా వచ్చే ద్రవ్యమే అని మనసుతో భావించాలి. మనస్సే హోత, మనస్సే యజమానుడు. నిర్గుణ సనాతన పరబ్రహ్మ ఈ యజ్ఞానికి అధిదేవత. బ్రహ్మ విద్యాస్వరూపిణి అఖిలాధార అయిన పాదిపరాశక్తిని ఉద్దేశించి ఆ ద్రవ్యాన్ని ప్రాణాగ్నిలో హవనం చెయ్యాలి. తర్వాత చిత్తాన్ని, ప్రాణాన్ని నిరాలంబరం చేసి కుండలీముఖ మార్గంలో శాశ్వత పరబ్రహ్మాన్ని ఉద్దేశించి హవనం చెయ్యాలి. స్వాత్మరూపమైనటువంటి మహేశ్వరిని స్వానుభూతితో, యోగ సమాధితో నిరాకులుడై ధ్యానించాలి. సర్వభూతాలతో తనలో సర్వభూతాలను చూడగలిగితే మహేశ్వరుని చూడగలరు. ఆ సచ్చిదానంద రూపిని దర్శించినవాడు బ్రహ్మవేత్త అవుతాడు. అతడికి మాయాధికమంతా దగ్ధమైపోతుంది. ప్రారబ్ధ కర్మ మాత్రం శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. అతడు జీవన్ముక్తుడు అవుతాడు. పార్థివ శరీరాన్ని విడిచిపెట్టిన తక్షణం మోక్షాన్ని పొందుతాడు. ఈ మానస యజ్ఞం ఇచ్చే ఫలం కేవలం మోక్షమే, అది శాశ్వతం. మిగతా యజ్ఞాలు లౌకిక ఫలాలు అశాశ్వతాలు. ఇది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. బాహ్యంలో ఉండేటువంటి యజ్ఞం ఎలా చేస్తామో అంతా చేసిన తర్వాత ఆదిపరాశక్తి పాదాల ముందు తన యజ్ఞం యొక్క విధానాన్ని అంతటినీ మనసులో ద్వారానే ఆమె పాదముల యందు పెట్టి చేస్తే అది ఎంతో ఉన్నతమైంది. అది చేసిన తర్వాత బతికి ఉన్నంతకాలం ఏవైనా పాపాలు అవి ఉంటే ఆ పాపరాశి యొక్క దగ్ధమైపోతుంది. అలాగే బ్రతికి ఉన్నంతకాలం, శరీరం ఉన్నంతకాలం జీవన్ముక్తుడై పార్థివ శరీరం విడిచిపెట్టిన తర్వాత మోక్షాన్ని పొందుతాడు. అంటే మానసిక యజ్ఞం దేనికోసం అంటే మోక్షాన్ని పొందడానికి అని అర్థం. మిగతా యజ్ఞాలన్నీ లౌకికమైనటువంటి ఫలాల కోసం యజ్ఞం. అయితే మానసిక యజ్ఞం వల్ల శాశ్వతం లభిస్తుంది, అంటే మోక్షం, భగవంతుడి దగ్గరికి చేరడం. అదే బాహ్య యజ్ఞాలు, మిగతా యజ్ఞాలన్నీ కూడా లౌకిక ఫలాలు, ఇవి అశాశ్వతాలుగా ఉంటాయన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అగ్నిష్టోమం అనే యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది, కానీ పుణ్యం క్షీణించబోగానే మళ్ళీ మానవ లోకంలో జన్మించక తప్పదు. అగ్నిష్టోమం అనే యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుంది? స్వర్గం వస్తుంది. ఆ స్వర్గంలో ఉన్నంతకాలం ఉండి ఆ స్వర్గంలో పుణ్యం జరిగిపోగానే మళ్ళీ భూమి మీద జన్మించడానికి అవసరం ఏర్పడుతుంది. నాయన జన్మేజయ, జగదంబికను భజించిన వాడు అన్నింటా కృతకృత్యుడవుతాడు. అంచేత అన్ని ప్రయత్నాల్లోనూ అన్ని విధాలుగానూ ఆ భువనేశ్వరుని ధ్యానించాలి, వినాలి, జపించాలి. మానస యజ్ఞం రాజులకు కాదన్నాను కదా, దాన్ని అలా ఉంచు. ఇప్పటికి నువ్వు తామస యజ్ఞం చేసావు. సర్పయాగం, తక్షకుడిని పెట్టుకుని కోటాను కోట్లుగా సర్పాలను యాగాగ్నిలో ఆహుతి చేసావు. ఇప్పుడు దేవి యజ్ఞం చెయ్యి అంటే ఏంటి? జనమేజయుడు ఏమని చెప్పాడంటే వ్యాసుడితోటి, నీవెప్పుడు అమ్మవారిని సేవిస్తూ ఉండాలి, నీకు మానస యజ్ఞం పనికిరాదు, ఎందుకంటే అది మోక్షం కోరేది కాబట్టి. అలాగే నువ్వు తామస యజ్ఞం చేసావు, ఎందువల్ల? పాములన్నిటినీ ఆ యజ్ఞంలో పెట్టి చంపేశావు, యజ్ఞానికి ఆహుతి చేసేసావు. అందువల్ల ఇప్పుడు దేవి యజ్ఞం చెయ్యాలి. అంటే సృష్టిలో ఇది ఈ యజ్ఞాన్ని విష్ణుమూర్తి చేశాడు, అలా ఇప్పుడు నువ్వు చెయ్యి. అది ఎలా చెయ్యాలో నేను చెప్తాను. దానికి సమర్థుడైనటువంటి యాజ్ఞికులు కూడా ఉన్నారు అని చెప్తున్నాడు వ్యాసుడు. యజమానుడివై యజ్ఞం చేసి ఆ యజ్ఞఫలాన్ని తండ్రికి దారపోసి అతడి దుర్గతిని తొలగించు. విప్రావమాన పాపం వలన నరకం తప్పదు, దీనికి తోడు శాపదోషం.
దుర్మరణం ప్రాప్తించింది. అది ఒకటి, నీ తండ్రి పరీక్షిత్తు విప్రుడు అవమానం చేశాడు. మునిని తపస్సు చేసుకుంటే ఆయన మెడలో పాము వేయడం ఒక లోపం అయితే, ఒక తప్పు అయితే, ఆ శాపం ఒకటి అతని కొడుకు ద్వారా వచ్చిన శాపం కూడా ఒక దోషంగా మారింది. అందువలన నీ తండ్రి దుర్మరణం ప్రాప్తించింది. అందువల్ల నీ తండ్రికి ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, దర్భలపైన కాదు, సంగ్రామంలో కాదు, గంగలో కాదు, సౌధంలో స్నాన దాన ఆది విహీనమైన మరణం పొందాడు నీ తండ్రి పరీక్షిత్తు. ఇది చాలా రకాలుగా ఉన్నటువంటి దుర్మరణం, చాలా రకాలుగా నరకానికి కారణం అయ్యింది. జనమేజయ, కాలం ఆసన్నమైందని ముందుగా తెలవడం ఒక అదృష్టం. అలా తెలిసినప్పుడు ఏ సాధన లేకపోయినా మనస్సు నిర్వేదాన్ని పొందాలి, వైరాగ్య భావం కలగాలి. ఇది పంచభూతాత్మకమైన శరీరం. దీంతో నాకు ఏమిటి, సుఖం ఏమిటి, దుఃఖం ఏమిటి? ఇది రాలిపోతే రాలిపోని, నేను నిర్గుణను, విముక్తుడను, నశించేవి నశిస్తాయి. అందులో బాధపడడానికి ఏముంది? నేను బ్రహ్మను, సంసారిని కాదు, సదా ముక్తుడను, సనాతనుడను. దేహంతో నాకే సంబంధం లేదు. కర్మానుబంధాలన్నీ శుభాలు కానీ అశుభాలు కానీ అన్నీ వదిలిపోయాయి. అంటే మనసులో జనమేజయ ఇలాగా ముందుగా మన మనసులోని ఏ సాధన లేకపోయినా సరే వైరాగ్య భావన కలిగితే అప్పుడు అది ఎంతో మంచిదన్నమాట. అదృష్టవశాత్తు ఈ అతి ఘోరమైనటువంటి సంసార సంకటం నుంచి త్వరగా విముక్తులు అవుతారు. ఇలాంటి వైరాగ్య భావం పరీక్షిత్తు కలిగి ఉండాలి, కానీ కలగలేదు మీ నాన్నకి. కలిగి ఉంటే స్నాన దానాదులు లేకపోయినా దుర్మరణం అయ్యేది కాదు, ముక్తికారకమే అయ్యేది. అయితే నాయన, ఇలాంటి వైరాగ్య భావన కలగడం అంటే అది అంత తేలికైన పని కాదు. మహాయోగులే ఒక్కొక్కసారి తలకిందులు అవుతూ ఉంటారు. ఇంక మీ తండ్రి మాట చెప్పాలా? ఈ దేహాన్ని రక్షించుకోవడం ఎలాగా, రాజ్యాన్ని శత్రువులు పాలు కాకుండా చూసుకోవడం ఎలాగా, శాపం తప్పించి నన్ను బతికించేవాడు మంత్రజ్ఞుల, తంత్రజ్ఞుల, మణుల, మందుల అందరినీ పిలిపించండి అంటూ సౌదాగ్రంలో కూర్చుని అన్ని రోజులు ఆరాటపడ్డాడే తప్ప మమకారాన్ని మీ తండ్రి వదిలించుకోలేకపోయాడు. ఆ ఆరాటంలోనే స్నానం, సంధ్య, దానం, ధర్మం అన్నీ మర్చిపోయాడు. దేవీ స్మరణ లేదు, భూమి సైనం లేదు. మోహార్ణవంలో మునిగిపోయి సౌధంలోనే మరణించాడు. అంటే ఆ మేడలోనే మరణించాడు. ఎంతసేపు చనిపోతాడన్న బాధలో ఈ మంచి కార్యక్రమాలు ఏవి చేయలేకపోయాడు. అంటే బ్రాహ్మణులకు దానాలు ఇవ్వడం కానీ, ఇలాంటి ఒక మంత్రం కానీ, తంత్రం కానీ, సంధ్య మార్చడం కానీ ఇలాంటివి ఏవి మీ తండ్రి చెయ్యలేకపోయాడు. అందువల్ల దుర్మరణం అయ్యాడు అని వ్యాసుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఒక అమ్మవారిని కూడా స్మరించలేదు, భూమి మీద పడుకోలేదు, అంటే నేల మీద భూశయనం చేయలేదు. మోహార్ణంలో అంటే మోహంతో నాకెందుకు జరగదు మరణం, నేను ఎందుకు ఆపుకోలేను అనే మోహావరణలో మునిగిపోయి ఆ మేడలోనే మరణించాడు. ఇవన్నీ నరకానికి దారులు అయ్యాయి. కాబట్టి మీ తండ్రిని ఉద్ధరించాలంటే ఆ నరక కూపం నుంచి తప్పించే సద్గతి కల్పించాలి. సౌనకాది మహామునులారా, వ్యాసుడు ఇలా చెప్పేసరికి జనమేజయుడు అంతరంగంలో దుఃఖం సుళ్ళు తిరిగింది. తండ్రికి ఉత్తమగతులు కల్పించకపోయాక ఎందుకు నా బతుకుదు దండగా అనుకున్నాడు. వ్యాస మహర్షి, నువ్వు చెప్పినటువంటి యజ్ఞాన్ని చెప్పినట్టుగా నిర్వహిస్తాను, మా తండ్రికి స్వర్గం లభించాలి అని దృఢ నిశ్చయంతో అన్నాడు అని మరొక సమాచారం అడిగాడు. ఈరోజు భాగవతం ఇంతటితో స్వస్తి.